ప్రోబయోటిక్ గ్రీన్ యాపిల్. ప్రోబయోటిక్ గ్రీన్ యాపిల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గ్రీన్ యాపిల్, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, ఉప్పు. సో ఫస్ట్ అన్నిటికంటే ముందు మనము దీన్ని యాపిల్ని కట్ చేసేసుకోవాలి. సో బేసిక్గా ఇది ఏంటంటే మనకి పులువ పెట్టడం అనమాట. యాపిల్ని మనము కొన్ని స్పైసెస్ యాడ్ చేసేసి దాన్ని పులువ పెడతాము. ఆ పులువ పెట్టడం ఏంటంటే చక్కగా ఇట్లా ఒక సీసాలో వేసేసి ఇలాంటి మూతున్నటువంటి సీసా మీరు తీసుకోవచ్చు. లేకపోతే ఏదైనా సరే ఒక సీసా తీసుకుని దానిపైన క్లాత్ కనిపెట్టి మనం దాన్ని బయట బాల్కనీలో ఎండ తగిలేటట్టు అలాగా ముట్టుకోకుండా అలా వదిలేసేయాలన్నమాట. అప్పుడు మనము ఒక ఎవ్రీడే మనం జస్ట్ ఒక ఓపెన్ చేసి కలిపేసేసి పెట్టుకోవచ్చు. కావాలంటే ఒక 3 days అలా వదిలేసేస్తే 4th day మనకి ఆ ప్రోబయోటిక్ లిక్విడ్ అనేది రెడీ అవుతుంది అనమాట. దాన్ని వడకట్టుకుని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు కొంచెం కొంచెం తీసుకుంటే కనుక మనం డైలీ ఒక ప్రోబయోటిక్ యాడ్ చేసుకుంటున్నట్టే అనమాట. సో ఫస్ట్ మనం యాపిల్ కట్ చేసుకుందాం. సో చిన్న ముక్కలన్నా కట్ చేసుకోవచ్చు, పెద్ద ముక్కలన్నా కట్ చేసుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్. కాదంటే నీట్గా మనము దీన్ని కట్ చేసేసి, ఎందుకంటే ఇవి ఎలాగ మనం ఫైనల్గా తీసేస్తూ ఉంటాం కాబట్టి ఇందులోనే డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నాను ఈ విధంగా. సో గ్రీన్ యాపిల్ గురించి మనము తెలుసుకుంటున్నాం కాబట్టి, సో గ్రీన్ యాపిల్తో చేస్తున్నాము. మనం ఇది బీట్రూట్తో తయారు చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అంటే బీట్రూట్తో తయారు చేసుకోవచ్చు. కాదంటే దాంట్లో కొంచెం ఇంగ్రీడియంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే వేరే యాపిల్స్తో కూడా, పింక్ యాపిల్తో అలాగే రెడ్ యాపిల్తో కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో యాపిల్ ముక్కలు రెడీగా ఉన్నాయి. ఇందులో మనము ఫస్ట్ ఏం యాడ్ చేస్తామంటే ఒక దాల్చిన చెక్క, అలాగే కొన్ని లవంగాలు, జస్ట్ 2-3 లవంగాలు, అల్లం ముక్కలు, తర్వాత కొంచెం అంత ఉప్పు, మనము ఫస్ట్ ఒక గ్లాస్ జార్ తీసుకున్నాము, తర్వాత యాపిల్ ముక్కలు కట్ చేసుకున్నాము, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఉప్పు, అల్లం ముక్కలు అన్నీ యాడ్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఈ నీళ్ళు యాడ్ చేస్తాము నిండా అనమాట. అంటే ఫిక్స్ చేసా ఇక్కడ నేను మీకు చూపించటానికి అనేసి నేను ఇది ఫుల్గా యాడ్ చేశాను. కాదంటే కొంచెం స్పేస్ ఉండాలన్నమాట. డెఫినెట్గా కొంచెం స్పేస్ ఉండాలి, కొంచెం అంత స్పేస్ ఉండాలి. మీకు ఎగ్జాక్ట్గా నేను చేసింది చూపిస్తూ ఉంటాను. ఇది నేను ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చాను అనమాట. సో చాలా స్పేస్ ఉంది. కొంచెం స్పేస్ వదిలేస్తే ఏంటంటే ఇది ఫర్మెంట్ అవుతున్నప్పుడు గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ గ్యాసెస్ అకామిడేట్ చేయడానికి కొంత స్పేస్ అనేది మనం పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేయగానే కొంచెం సౌండ్ వస్తుంది, ఆ గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి. సో దీన్ని ఇలా చేసేసిన తర్వాత ఈ మూత పెట్టకుండా, నిండా ఉంటే కనుక మూత పెట్టకుండా పైన ఏంటంటే ఒక గుడ్డతో కవర్ చేసి, మనకి ఆవకాయ జాడీలకి అట్లా కడతాం కదా, అలా గుడ్డతో కవర్ చేసేసి దీన్ని బాల్కనీలో పెట్టాలి. 3 days అయిన తర్వాత తీయాలి. సపోజ్ ఇది క్లోజ్ చేయాలనుకుంటున్నారనుకోండి, సగం వరకు మాత్రమే చేయాలి, లేకపోతే దీని ఇంకా పెద్దది ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది నేను ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి 3rd day అవుతుంది. దీన్ని ఏంటంటే ఈ విధంగా మనకి చూడండి అది ఒపేక్గా మారిందనమాట. కలర్ కొంచెం థిక్నెస్ వచ్చింది, వైట్ కలర్ లాగా వచ్చింది అనమాట, క్రీమిష్ వైట్ కలర్ లాగా వచ్చింది.
ఇదంతా కూడా ఏంటంటే ఫర్మెంట్ అయిపోయి దానికి బ్యాక్టీరియా అవన్నీ కూడా డెవలప్ అయిపోయి అది మనకు వచ్చినటువంటి ఈ రెసిపీ అనమాట. ఇది ఫైనల్గా మనకి అవుట్కమ్ ఇలా ఉంటుంది. దీన్ని మనము వడకట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేకపోతే దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇలా మూత పెట్టి, అంటే టైట్గా పెట్టకూడదు అనమాట, కొంచెం లూజ్గా వదిలేసేయాలి. సో దట్ ఆ గ్యాస్ వస్తూ ఉంటుంది కదా, అది పోతూ ఉంటుంది అనమాట. ఫర్మెంట్ అయ్యే కొద్ది గ్యాసెస్ అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో జస్ట్ లూజ్గా వదిలేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఏంటంటే గ్యాస్ ఫర్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. చాలా స్లో అయిపోతుంది. అందుకోసం అనేసి 3 days అయిన తర్వాత 4th day మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని రోజు కొంచెం తీసుకోవచ్చు. మనము బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేకుంటే లంచ్ టైంలో తీసుకోవచ్చు, లేకపోతే ఇన్ బిట్వీన్ మీల్స్ తీసుకోవచ్చు, స్నాక్ టైంలో తీసుకోవచ్చు, ఎనీ టైం తీసుకోవచ్చు. ఇది ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ కదా కాబట్టి అది ఏం జరుగుతుందంటే, ప్రోబయోటిక్ ఎందుకని అన్నానంటే ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ కాబట్టి ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి గుడ్ బ్యాక్టీరియా, అంటే డైరెక్ట్గా మనము బ్యాక్టీరియా కన్జ్యూమ్ చేస్తున్నాం కదా, గుడ్ బ్యాక్టీరియాని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఇమ్యూనిటీని పెంచుతుంది, మనకి డైజెషన్ అనేది చక్కగా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆ డైజెషన్ అనేది పెరగటం వల్ల ఈ బ్యాక్టీరియా చక్కగా ఇలా మన డైజెస్టివ్ సిస్టమ్లో వెళ్ళటం వల్ల ప్రాపర్గా ఎంజైమ్స్ రిలీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. గ్రీన్ యాపిల్ అనేది ఆటోమేటిక్గా మనకి డైజెషన్కి ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం లివర్ ఆరోగ్యానికి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టము తర్వాత లివరు ఈ రెండు ఆరోగ్యకరంగా ఉంటుందో స్కిన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మీరు ఇది రెగ్యులర్గా తీసుకుంటే కనుక మీ స్కిన్ డెఫినెట్గా నల్ల మచ్చలు ఉండటం కానీ, లేకపోతే పొట్లు పోయినట్టు ఉండటం కానీ, ఎక్కువ మొటిమలు ఉండటం కానీ, లేకుంటే ఎక్కువ ఇన్ఫెక్ట్ అవ్వటం కానీ, ఇలాంటివన్నీ ఏమన్నా ఉంటే కనుక, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కూడా తగ్గుతుందన్నమాట. సో మన ఇంట్లోనే మనం చక్కగా మంచి ప్రోబయోటిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మామూలుగా నార్మల్గా ఎవరైనా తీసేసుకోవచ్చు. మనము యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం. యాంటీబయాటిక్స్ జలుబు చేస్తుందంటే ఒక యాంటీబయాటిక్ తీసుకుంటాం, ఫీవర్ వచ్చిందంటే యాంటీబయాటిక్ తీసుకుంటాం. అది 3 రోజులు లేకుంటే 5 రోజులు యాంటీబయాటిక్ తీసుకుంటాం. అప్పుడు యాంటీబయాటిక్ ఏం చేస్తుందంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి, మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాని అంతా చంపేస్తుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం గుడ్ బ్యాక్టీరియా కూడా పోతుంది. సో గుడ్ బ్యాక్టీరియాని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవాలంటే సపోర్టివ్ థెరపీ అనేది చేసుకోవాలి. అది కొన్ని బి వైటమిన్స్ తీసుకోవటం వల్ల, ఫైబర్ తీసుకోవటం వల్ల, హోల్ గ్రెయిన్స్ తీసుకోవటం వల్ల మనకి సపోర్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ సపోర్టివ్ థెరపీలో మనము ఈ ప్రోబయోటిక్ కనుక యాడ్ చేస్తే కనుక డెఫినెట్గా ఆ గుడ్ బ్యాక్టీరియాని మళ్ళీ తిరిగి రీసెట్ చేసుకోవచ్చు. సో తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది మనము వడకట్టుకుని చూడటానికి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది మనము బాల్కనీలో పెట్టిన తర్వాత ప్రతిరోజు చూస్తూ ఉంటాం కదా, పైన ఇలా నురుగులాగా వచ్చి ఇలా ఉంటే పాడైపోయిందేమో అని అనుకోవద్దు. ఎందుకంటే అదంతా కూడా గ్యాస్ ఫార్మేషన్. మనకి ఇది డిసింటిగ్రేట్ అయ్యి, ఇందులో ఉన్నటువంటి ఆహార పదార్థం డిసింటిగ్రేట్ అయ్యి ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ యాపిల్ ఏదైతే ఉందో అది సబ్స్ట్రేట్ కింద ఫామ్ అవుతుంది, అందుకని ఈ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అది గుడ్ బ్యాక్టీరియా. సో చక్కటి గ్లాస్ ఉంది, స్టెమ్ ఉన్న గ్లాస్. సో ఫస్ట్ మనం దీన్ని వేరే గ్లాసులో వడకట్టుకొని అప్పుడు ఇందులో వడకట్టుకుందాము, ఎందుకంటే పడిపోతుందేమో నాకు డౌట్ ఉంది. సో వేరే గ్లాస్లో వడకట్టు. సో గ్రీన్ యాపిల్ ప్రోబయోటిక్. సో చక్కగా యాపిల్తో డెకరేట్ చేస్తున్నాను. చూడండి, చూడటానికి ఎంత బాగుందో. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ టేస్ట్, ఎందుకంటే మనం అల్లము తర్వాత స్పైసెస్ యాడ్ చేసాము, తర్వాత చక్కగా ప్రోబయోటిక్ డెవలప్ అయిందంటే బాగా చక్కగా ఫర్మెంట్ అయింది కాబట్టి. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. గ్రీన్ యాపిల్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. గ్రీన్ యాపిల్లోని పొటాషియం మరియు యాంటాక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గిస్తుంది. గ్రీన్ యాపిల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించడంలో కూడా సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి హిమోగ్లోబిన్ని పెంచుతుంది. గ్రీన్ యాపిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడును చురుకుగా ఉంచుతాయి, మతిమరుపు రాకుండా కాపాడతాయి. బ్యాక్టీరియాలు, వైరస్లు నివారించేందుకు సహాయపడే కొన్ని ప్రత్యేక రసాయనాలు గ్రీన్ యాపిల్లో ఉంటాయి.